ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అయితే నిరసనకైతే దిగిన పరిస్థితి కూడా ఉంది. రైల్వే బోర్డుకి సంబంధించినంత వరకు మా డిమాండ్స్ అన్ని నిర్వహించాలంటూ కూడా వీళ్ళైతే ప్రొటెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఈ రోజు నరేంద్ర మోదీ గారు రైల్వేలో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఆ నిర్ణయం ఏంటంటే 2% ఉద్యోగాలు కట్ చేస్తూ ఈ రోజు నోటిఫికేషన్ ఏం జరిగింది. దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. 2% చాలా తక్కువ అనిపించదు, కానీ దానికి ట్రాన్స్లేట్ చేస్తే 70,000 ఉద్యోగాలు ఈ రోజు 70,000 ఉద్యోగాలు తగ్గిస్తున్నామని ప్రకటించడం అది నీచమైనటువంటి చర్య. ఈ రోజు నిరుద్యోగులతోనూ చెలగాడ మాడనమైన సందర్భమే నరేంద్ర మోదీ గారిని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా దాదాపు 2,35,000 మంది ఈ రోజు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాసి 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ రిజల్ట్ ఇవ్వలే. రిజల్ట్ ఎందుకు ఇస్తలేరు? రిజల్ట్ ఇస్తే ఉద్యోగాలు నింపాల్సి వస్తాయి, ఎందుకంటే ఉద్యోగాలు తగ్గించారు. అందుకే దీని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, ఇప్పటికే ఈ 10 సంవత్సరాల్లో రైల్వేస్ కానివ్వండి, ఎయిర్వేస్ కానివ్వండి, సీపోర్ట్ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, అన్ని ప్రైవేట్ చేశారు. రైల్వేని కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతోనే, ఒక కుట్రతోనే ఈ రోజు రైల్వేలో జాబ్ కట్ చేస్తున్నారు. ఈ రోజు ఒక రిజల్ట్ కూడా ప్రకటిస్తున్నారు. అందుకే మేము ఆరోపిస్తున్నాం, వెంటనే రిజల్ట్ ఇవ్వాలి, ఈ జాబ్ కట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో చలో ఢిల్లీ లాంటి కార్యక్రమం కూడా చేపట్టాలని హెచ్చరిస్తాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బుల్లెట్ ట్రైన్లు తీసుకొస్తున్నాం, హైదరాబాద్ కావచ్చు భారతదేశ వ్యాప్తంగా కూడా బుల్లెట్ ట్రైన్లు తీసుకొస్తాం, ఖచ్చితంగా కూడా ఉద్యోగాలు వస్తాయి, ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ ఎవరి కోసం? పెట్టుబడిదారుల కోసం బుల్లెట్ ట్రైన్, డబ్బులు ఉన్న వాళ్ళ కోసం బుల్లెట్ ట్రైన్. రోడ్డు మీద కాళ్ళతో నడిచేవానికి విధానం ఏంది? మనకు ఉద్యోగం కావాలి, తిండి కావాలి, నీడ కావాలి, వానికి అది ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం. బుల్లెట్ ట్రైన్ 2 గంటల్లో సఫర్ని 10 నిమిషాలు పోవడానికి బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు పోతారు? డబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళు పోతారు, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు టైం సేవ్ చేయడానికి పోతారు. కానీ పేదోళ్ళు నడవడానికి లోకల్ ట్రైన్ ఉండాలి కదా, అలా ఉద్యోగాలు ఉండాలి కదా, వాళ్ళకి జీవితం గడపడానికి 3 పూటలు తిండి ఉండాలి కదా. తిండి ఉండాలంటే ఉద్యోగం ఇవ్వాలి కదా. ఉద్యోగం తీసేస్తే వాళ్ళు ఎట్లా బతకాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు సుమారు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వం అసలు? సార్, దాదాపు 13 లక్షల ఉద్యోగాలు రైల్వేలో ఉన్నాయి. దానిలో దాదాపు ఇక 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 2,35,000 మంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. ఇప్పుడు 70,000 ఉద్యోగాలు తగ్గిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ రోజు కేవలం కుట్ర అయిందంటే దానికి పూర్తి స్థాయిలో జీరో చేయడమే. ఈరోజు రైల్వేలో ఒక్కటి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండదు. కేవలం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడమే రైల్వే. మేము చూస్తున్నాం కదా, దాదాపు అన్ని గుజరాత్లో కానివ్వండి, యూపీలో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, రాజస్థాన్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల రైల్వేస్ ప్రైవేట్ చేశారు. స్టేషన్లు అంబానీ అడ్డానికి ఇచ్చేశారు. ఇదే కుట్ర, ఉద్యోగాలు తీసేయడం, రైల్వేని ప్రైవేట్ చేయడం. ఫైనల్ గా మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తాం, మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. మీరు వెనక్కి తీసుకొని రిజల్ట్ ప్రకటించాల్సిందే. ఎవరైతే 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ రిజల్ట్ ప్రకటించాలి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఏమేమి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? మేము దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే రైల్వేలు ఉన్నాయో మొత్తం మోడీ గారు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇందులో భాగంగానే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆల్మోస్ట్ 99% ప్రైవేటీకరణ చేయడం జరిగింది. మరి మోడీ గారు దేశ ప్రయోజనమే ముఖ్యమా, లేదా ఆదాని అంబానీలు ఎవరైతే పెట్టుబడులు వస్తున్నారో వాళ్ళకి మన దేశ సంపద కూడా వాళ్ళ చేతులు పెడతా ఉన్నాడు. మేము మోడీ రాకని ఏదైతే 10th వస్తా ఉన్నాడు హైదరాబాద్కి, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తామంటే, ఆల్రెడీ దేశవ్యాప్తంగా మా అఖిల భారతీయ యువజన సమ్మె కూడా పెద్ద ఎత్తున నిరసన దినంగా ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే దేశం మొత్తంలో రైల్వే డిపార్ట్మెంట్ లో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు తీసివేయడం జరిగింది. అదే కాకుండా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన పరీక్ష ఫలితాలు కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు. మరి అవి ఖాళీలు నింపలేదు, అదేవిధంగా పరీక్ష రాసే వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశం లేదు. ఒకవైపు నరేంద్ర మోడీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రపంచ స్థాయిలో. మేము మా భారతదేశంలో ఒక్కళ్ళు కూడా నిరుద్యోగులు లేరని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున లక్షలాది మంది నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆకలికి వాళ్ళు చెప్పులాగా ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నారు. అందరు కూడా ఎంటెక్, బీటెక్, బీఫార్మసీ, డిఫార్మసీ చేసే వాళ్ళు. మరి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని చెప్పి నరేంద్ర మోడీకి మేము సవాల్ విసురుతా ఉన్నాము. ఏదైనా సరే రానున్న 10 తారీఖున నరేంద్ర మోడీ గారు ఏదైతే హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెడతా ఉన్నాడో, మా తెలంగాణ పౌరుషం చూపిస్తాం, ఆ నిరుద్యోగుల ఒక శకానికి ఖచ్చితంగా తాకుతామని చెప్పి మేము ఆయన సవాల్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో చాలా మంది ఎంపీలు కూడా ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు. వాళ్ళని వెళ్ళి కలిసిందా మరి మా పరిస్థితి ఇట్లుందని? తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు. ఎంతసేపు మోడీ గారు భజన చేయడమే తప్ప వాళ్ళకి సొంతంగా మరి ఎన్ని నిరుద్యోగాలు ఖాళీ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఎంతసేపు మోడీ గారి కింద చెప్పే గుడ్డిగా సంతకాలు పెట్టి మరి వాస్తవానికి ఇది నిజమా కాదా అని కూడా తెలియకుండానే వీళ్ళు కేంద్ర మంత్రులు సంతకాలు పెడతా ఉన్నారు. దాదాపు లక్షలలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా
దీని మీద పూర్తి స్థాయిలో ఉద్యోగులు నియమించాలని చెప్పి, అదే విధంగా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి పూర్తి స్థాయిలో ఉద్యోగులు ఇచ్చేంత వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా అన్ని జిల్లాల పాటు పోరాటం అని చెప్పి ఈ యొక్క మన నరేంద్ర మోడీ గారికి సవాల్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు రేపు పొద్దున 10వ తారీఖు మోడీ రాబోతున్నారు, ఏం చేస్తారు మరి మీరు పోయి కలుస్తారా? ఖచ్చితంగా ఆ రోజు ఎక్కడికక్కడ జిల్లాలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంటాం నల్ల జెండాలతోని. అదే విధంగా హైదరాబాద్ సంబంధించిన అయితే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కలిపి పెద్ద ఎత్తున ఆయన మా మోడీ సభా ప్రాంగణాన్ని అడ్డుకోవడానికి కూడా మేము వెనుకబడమని హెచ్చరిస్తా ఉన్నాం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా మేము 10వ తారీఖు మోడీ వస్తున్నారు, మోడీని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, వీళ్ళెవరు కూడా మా గురించి పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ వీళ్ళైతే నిరసన వెళ్తే తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా మోడీకి సరైన బుద్ధి చెప్తామంటూ కూడా వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.